ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 63వ అధ్యాయాన్ని చదువుకుందాం. దేవా, నీవే నా దేవుడు, మనసారా నేను నిన్ను వెతుకుతాను. నా అంతరంగం నీ కోసం దప్పికొంటూ ఉంది. నా శరీరం నీ కోసం తహతహలాడుతూ ఉంది. ఎండిపోయి ఆయాసం కలిగించే భూమి, నీరు లేని ప్రదేశమిది. నీ పవిత్రాలయంలో నేను నిన్ను చూసినట్టు నీ బల ప్రభావాలను, నీ వైభవాన్ని చూడాలని ఎంతో ఆశిస్తున్నాను. నీ అనుగ్రహం జీవితం కంటే శ్రేష్టం. నా పెదవులు నిన్ను కీర్తిస్తాయి. నేను బ్రతికినన్నాళ్ళు నిన్ను స్తుతిస్తాను. నీ పేర నేను చేతులు పైకెత్తుతాను. నా అంతరంగంలో నాకెంతో తృప్తి కలుగుతుంది. కొవ్వు మూలుగా భుజించినట్టుంది నాకు. నా పెదవులు ఆనంద ధ్వనులు చేస్తాయి. నా నోరు నిన్ను కీర్తిస్తుంది. నేను పడకపై పడుకొని నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాత్రి జాములలో నీ మీదే ధ్యానం చేస్తాను. నాకు సహాయం చేసిన వాడివి నీవే. నీ రెక్కల నీడలో నేను ఆనందంతో పాడుతాను. నా అంతరంగం నిన్నే అనుసరిస్తూ అంటిపెట్టుకొని ఉంది. నీ కుడి చెయ్యి నాకు ఆధారం ఇస్తూ ఉంది. నా ప్రాణం తీయాలని అవకాశాలు వెతుకుతున్న వాళ్ళు భూమి అగాధాలకు దిగిపోతారు. వాళ్ళు కత్తిపాలై కూలుతారు. వాళ్ళ గతి నక్కల పాలే. రాజునైన నేను దేవుని మూలంగా సంతోషిస్తాను. ఆయన మీద ప్రమాణం చేసే వాళ్ళందరికీ ఎంతో అతిశయం కలుగుతుంది. అబద్ధాలాడే వాళ్ళ నోరు దేవుడు నొక్కివేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.